కలసి మెలసి కదలి రండి, ఇదే మనకు శుభకరమని కరములెత్తి పాడుదాం. యేసుక్రీస్తు నాదునకు స్వాగతం అని. కలసి మెలసి కదలి రండి, ఇదే మనకు శుభకరమని కరములెత్తి పాడుదాం. యేసుక్రీస్తు నాదునకు స్వాగతం అని. పిత సర్వేశ్వరుని ఏకైక తనయుడని, పిత సర్వేశ్వరుని ఏకైక తనయుడని, లోక రక్షణార్థమే దేవుడిచిన వరమని, ఇదే పర్వదినమని హాయి హాయని, హాయి హాయని. కలసి మెలసి కదలి రండి, ఇదే మనకు శుభకరమని కరములెత్తి పాడుదాం. యేసుక్రీస్తు నాదునకు స్వాగతం అని. మోషేను నాయకునిగా నడిపించిన దేవుని, సొలొమోనును జ్ఞానముతో నింపిన ప్రభుని, మోషేను నాయకునిగా నడిపించిన దేవుని, సొలొమోనును జ్ఞానముతో దీవించిన ప్రభుని పూజించుదా, స్తుతించుదా, కీర్తించుదా. ఆత్మదేవుడే దిగి రావాలని, వాడిన మన బ్రతుకులు చిగురించాలని, ప్రేమామృత విలువలు బోధించాలని, రమ్మని కమ్మని వరములిమ్మని కలసి పాడుదా హాయి హాయని, హాయి హాయని. కలసి మెలసి కదలి రండి, ఇదే మనకు శుభకరమని కరములెత్తి పాడుదాం. యేసుక్రీస్తు నాదునకు స్వాగతం అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ క్రింది ఉద్దేశముల గురించి సమర్పించబడుతూ ఉంది. గుంటూరు మేత్రాసనం సిరిపురం విచారణ. ఏరువ ఎన్నారెడ్డి శివరమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దయచేయమని, మరియు ఏరువ జూజిరెడ్డి టేకులమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్యబాల యేసు పేరట సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనుపేట విచారణ. నిమ్మగడ్డ యేసుపాదం రాణి ప్రవీణ ప్రసన్న ప్రణీత్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దయచేయమని, పూజలు సమర్పిస్తున్న గురువులను దివ్యవాణి సిబ్బందిని దీవించమని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. బాసాని కుసుమ రాజారెడ్డి ఆదూరి ఎన్నారెడ్డి ఆరోగ్యమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అల్లం జత్రుతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం హనుమకొండ విచారణ. తుమ్మ జూజిరెడ్డి తుమ్మ ఇన్నమ్మల ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని యేసు తిరుహృదయం పేరట డాక్టర్ తుమ్మ కస్పార్ రెడ్డి ఉరుసుల సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగర్పీఠం యలమంచిలి విచారణ. డి విజయ్ గౌతమ్ జి మెయిన్స్ మరియు ఎంసెట్ పరీక్షలు బాగా రాయాలని శ్రీనివాసరావు తాతయ్య అమ్మమ్మ అమ్మాజీ సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మం మేత్రాసనం అయ్యవారిగూడెం విచారణ. రెవరెండ్ సిస్టర్ మోన్రు జోస్ మేరీ ప్రథమ మాటపట్టు వార్షికోత్సవం సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా చిన్న ఆనందరావు భాగ్యమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మోన్రు దేవదాసు వెంకట్రావమ్మ సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం కరుణాపురం విచారణ. 48వ వార్షికోత్సవం జరుపుకుంటున్న కటకం ఫ్రాన్సిస్ రెడ్డి మేరీ జెసింత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా శాంతి సమాధానం కుమార్తె కుమారుడు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఊమెంతాల్ విచారణ. 35వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న లింగారెడ్డి ఆరోగ్యరెడ్డి అన్నామేరి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియ తల్లికి మరియు త్రిత్వైక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమెంతాల్ విచారణ.
మెట్టు జ్ఞాన్రెడ్డి విమల్ మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కెనడా అమెరికాలో ఉంటున్న మెట్టు ధీరజ్ రెడ్డి, గంజి సింధు, శ్రీకాంత్ రెడ్డిలకు దేవుని దీవెనలు ఆయురోగ్య భాగ్యములు దయచేయమని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఆకుల ప్రవీణ్ కుమార్కు దేవుని దీవెనలు ఆయురోగ్య భాగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు పూజను సమర్పిస్తూ ఉన్నారు. సెయింట్ ఆన్స్ లుజర్న్ సభవారు కొత్తగా ప్రారంభించిన మిషన్ వృద్ధి చెందాలని సెయింట్ ఆన్స్ సిస్టర్స్ సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం దోనూరు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న తిరుమల రెడ్డి, రోజమ్మ, పూతిరెడ్డి శౌర్యులకు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని తిరుమల రెడ్డి మరియు పోతిరెడ్డి కుటుంబ సభ్యులు పూజను సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం సిల్వేరు విచారణ అనారోగ్యముతో బాధపడుతున్న పోతిరెడ్డి శౌర్యులకు పూర్తి స్వస్థత చేకూరాలని పి శాంసన్ రెడ్డి, పి మర్రెడ్డి, పి లూయిస్ రెడ్డి పూజను సమర్పిస్తూ ఉన్నారు. 19వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పోలమారి శెట్టి శ్రీనివాసరావు, రీటా దంపతులకు దేవుని దీవెనలు ఆయురోగ్య భాగ్యములు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పోలమార్ శెట్టి, మోహిత్ రాయ్, పోలమ శెట్టి, దేదీప్ పెరాని ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. 8వ పుట్టినరోజు జరుపుకుంటున్న హెలెన్కు దేవుని దీవెనలు ఆయురోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సరీసా హృదయ్ ప్రకాష్, సరీసా రోజా, జెస్సీ, సరీసా ప్రసాద్, భవానీ, ఆదారి రాజు, విజయ ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. అమెరికాలో ఉన్న నారు శ్యామ్ సుందర్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురోగ్య భాగ్యములు దయచేయమని తల్లిదండ్రులు చిన్నపరెడ్డి మరియు నారు విజయ కూకట్పల్లి నుంచి సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ 15వ కన్యపట్నం వార్షికోత్సవం జరుపుకుంటున్న సిస్టర్ శిరీష కొనతల సిఎస్ఏకు దేవుని దీవెనలు ఆయురోగ్య భాగ్యములు దయచేయమని మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తల్లిదండ్రులు కె ప్రేమానందరావు, జయ, ప్రమీల్ రాణి, షర్మిల రాణి, అనిల్ రాజ్ సమర్పిస్తూ ఉన్నారు. కాకొల్లు కోటేశ్వరరావు జ్యోతిలకు ఆరోగ్యం మరియు కావ్య తెరేసాలకు ఉద్యోగం దయచేయమని కోకొల్లు కావ్య కుటుంబ సభ్యులు పూజను సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కోరబండి హర్షితాకు దేవుని దీవెనలు ఆయురోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియమ్మ, జయంత్, హెప్సిబా, బ్యోలా, జస్విత ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పూతిరెడ్డి రోహిత్ రెడ్డికి మరియు మనోజ్ రెడ్డిలకు దేవుని దీవెనలు ఆయురోగ్య భాగ్యములు, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని మార్క్ రెడ్డి, ఆరోగ్యమేరి, మనోజ్ రెడ్డి కుటుంబ సభ్యులు పూజను సమర్పిస్తూ ఉన్నారు. నెల్లూరు మేత్రాసనం అరవ అంతోని ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అరవ భారతి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ ఆదూరి కిషోర్ రెడ్డి, స్రవంతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మఠంపల్లి గ్రామ ప్రజలను ఆరోగ్యాలతో కాచి కాపాడాలని యేసు ప్రభుకు స్తోత్రంగా పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈరోజు పునీత మార్కు గారి దేవాలయ మహోత్సవం సందర్భంగా చింతకుంట గ్రామంలో ఉన్న క్రైస్తవ సంఘ కుటుంబ సభ్యులకు పాప మన్నింపు దయచేసి వారి తలంపు ప్రకారం కరోనా విముక్తి పొంది మూసిన గుడి తలుపులు అతి త్వరగా తెరవబడి ప్రార్థనలు చేసుకునే భాగ్యం దయచేయాలని చెప్పేసి ఈ యొక్క పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఫాదర్ బాలయ్య నగర్ విచారణ పూదోట లూర్దురాజు, శాంతరాణి దంపతులకు దేవుని దీవెనలు ఆయురోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కిరీట, కిషోర్, లియో కుటుంబ సభ్యులు పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ మార్నేని బాలమ్మ 23వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు మార్నేని జోజయ్య, సురేష్, కాసినీడు, ఫ్రాన్సిస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని యార్నేని ఆరోగ్యయ్య, ఫాతిమా కుటుంబ సభ్యులు యొక్క పూజను సమర్పిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క ఉద్దేశాల గురించి పూజలో మరి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక.
యేసునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సువిశేష పట్టణం చూసినట్లయితే క్రీస్తు ప్రభువు తన యొక్క శిష్యులకు మీరు వెళ్ళి సకల జాతి జనులకు క్రీస్తు సువిశేషాన్ని ప్రకటించండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మనము పునీత మార్కు గారి పండుగను కొనియాడుకుంటూ ఉన్నాము. మరి ఈ విధంగా ప్రభు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము మార్కు ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాడు. జ్ఞానస్నానం పొందినటువంటి మనందరము కూడా, ప్రతి ఒక్కరము కూడా మరి ఈ యొక్క బాధ్యతను నెరవేర్చాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ విధంగా ఏదో ఒక రీతిలో నా యొక్క జీవిత విధానం ద్వారా లేదా ఏదో విధంగా జ్ఞానస్నానం పొందినటువంటి నేను, క్రీస్తు ప్రభువే నా రక్షకుడు అని చెప్పేసి నమ్మినటువంటి నేను, ఆయన శిష్యుడుగా శిష్యురాలుగా ఉన్నటువంటి నేను, మరి ఏ విధంగా నేను క్రీస్తు ప్రభువుకు సాక్షిగా నిలుస్తూ ఉన్నాను, ఏ విధంగా ఆయన యొక్క సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నాను, ఆ విధంగా నేను చేస్తున్నానా లేదా? ఒకవేళ అలా చేయనటువంటి యొక్క సందర్భాలు కనుక ఉన్నట్లయితే మనం గుర్తుకు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణను కోరుకుందాం. అదేవిధంగా మనం చేసినటువంటి ఇతర తప్పిదాలకు గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణను కోరుకొని ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొని మరి దేవుని యొక్క వరాలను కృపను పొందేదానికి మనము అందరం కూడా ప్రయాసపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడుదా, ఇలభువి జనులందరికీ శాంతి శుభములు వగుననుచు. మహోన్నత దేవునికి మహిమని పాడుదా, ఇలభువి జనులందరికీ శాంతి శుభములు అగుననుచు. ఇలభువి జనులందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగుననుచు, శాంతి శుభములు అగుననుచు. ఏలికైన సర్వేశ్వర మా స్వర్గరాజా, మహాబలము గలవో పిత మమ్మేలు మా రాజా. నీకే స్తుతి, నీకే మహిమ గణారాధన, నీకే స్తుతి, నీకే మహిమ గణారాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక సుతుడా శ్రీక్రీస్తువా,
పాప విమోచకుడా, సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, రక్షణ దీసుడా. నీకే స్తుతి, మీకే మహిమ గణ ఆరాధన, మీకే స్తుతి, మీకే మహిమ గణ ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. పిత కుడి పార్శ్వనాసీనుడా, పరిశుద్ధ పరిపూర్ణుడా, పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా. మీకే స్తుతి, మీకే మహిమ గణ ఆరాధన, మీకే స్తుతి, మీకే మహిమ గణ ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సువార్తకారుడైన పునీత మార్కును సుశేష బోధకునిగా రూపొందించి గణపరచితివి. అతని బోధన ఫలితముగా మేము కూడా విశ్వాసపాత్రముగా క్రీస్తు ప్రభుని అడుగుజాడలలో నడచి ఆధ్యాత్మిక లాభమును పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సువార్తికుడు పునీత మార్కు ఉత్సవము. మొదటి పట్టణము. నా కుమారుడు మార్కు మీకు శుభాకాంక్షలు అందించుచున్నాడు. పునీత పేతురు వ్రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం వరకు. యువకులారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులయ్యుండు. మీరు అందరూ వినయము అను వస్త్రమును ధరింపవలెను. ఏలైనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. శక్తిమంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు. యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును. కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. మెలకువతో జాగరూకులై ఉండు. మీ శత్రువు సైతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరినేని కబలింపజూచుచున్నాడు. దృఢ విశ్వాసులై వానిని ఎదిరింపుడు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీ తోటి విశ్వాసులను ఇట్టి బాధలనే అనుభవించుచున్నారని మీకు తెలియను గదా. కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తుతో ఐక్యమునొందిన మిమ్ము ఆహ్వానించును. మీరు కొంతకాలము బాధల నొందిన తరువాత ఆయనయే స్వయముగా మిమ్ము తీర్చిదిద్దును. మీకు ప్రతిష్టతను బలమును అనుగ్రహించును. ఆయనకు సర్వదా ప్రభావము కలుగునుగాక. ఆమేన్. నేను విశ్వాసపాత్రుడగు సోదరునిగా ఎంచు సిల్వాను సాయమున ఈ చిన్న ఉత్తరమును వ్రాయుచున్నాను. మిమ్ము ప్రోత్సహింపవలననియు ఇది దేవుని యథార్థమగు అనుగ్రహమని
సాక్ష్యం మొసగవలననియు మాత్రమే నా అభిమతము. దాని యందు మీరు దృఢముగా నిలిచి ఉండుడు. మీ వలె ఎన్నుకొనబడిన బబులోనియాలోని దైవ సంఘము కూడా మీకు శుభాకాంక్షలను అందించుచున్నది. అట్లే నా కుమారుడు మార్కు కూడా. క్రీస్తు ప్రేమ పూరితమగు ముద్దుతో ఒకరికి ఒకరు శుభములు కాంక్షింపుడు. క్రీస్తునందున్న మీకు అందరకు సమాధానము కలుగునుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి నమలు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ విశ్వసనీయతను రాబో తరములన్నింటికీ నోరారా ఉగ్గడించెదను. నీ ప్రేమ కలకాలము నిల్చునని, నీ విశ్వసనీయత ఆకాశం వలె శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. అందరూ ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు ఆకాశము నీ మహాకార్యములను కొనియాడును. పవిత్రమైన దేవదూతల బృందము నీ విశ్వసనీయతను స్తుతించును. స్వర్గమున ప్రభువునకు సాటి అయిన వాడు ఎవడు? దేవదూతలలో ప్రభువును పోలినవాడు ఎవడు? అందరూ ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ఎల్లప్పుడూ గానము చేసేదను. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. కనుడి కనుడి శ్రీయేసును, భూమిలో చక్కని మాటను. కనుడి కనుడి శ్రీయేసును, భూమిలో చక్కని మాటను. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. మీరు నా మాట విన్నారా? రాతి పునాది ఇంటికి సాక్షులు. మీరు నా మాట విన్నారా? రాతి పునాది ఇంటికి సాక్షులు. జడివానలు కురిసిన గాని, పెనుగాలులు వీచిన గాని. జడివానలు కురిసిన గాని, పెనుగాలులు వీచిన గాని. అభయం కాపరి యేసయ్యా, దిగులే లేదిగ నాకయ్యా. అభయం కాపరి యేసయ్యా, దిగులే లేదిక నాకయ్యా. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
16వ అధ్యాయము వచనములు 15 నుంచి 20 వరకు. యేసు తన 11 శిష్యులతో ఇట్లనెను: మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్న భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందురు. ప్రాణాపాయకారమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనుపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక గ్రామంలో దయానిధి అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. ఆ పేరులోనే ఉంది దయానిధి, దయకు నిధి, దయగలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. ఆ గ్రామంలో అందరిని కూడా బాగు చూసుకునేటువంటి వాడు. తర్వాత ధర్మరాజు. ఆ గ్రామమే కాదు, చుట్టుపక్క గ్రామాలందరూ కూడా ఆయన దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వస్తే చక్కగా పరిష్కారం చేసేటువంటి వాడు, తీర్పు చేసేటువంటి వాడు. ఆ విధంగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ దయానిధి. అయితే ఈయన మరి వృద్ధాప్యుడైన తర్వాత మరణించాడు. ఈయన మరణించిన తర్వాత ఆ విషయం తెలిసినటువంటి యొక్క ప్రజలందరూ కూడా, అంటే ఆ గ్రామ ప్రజలే కాదు, ఆ చుట్టుపక్క ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలందరూ కూడా మరి యొక్క దయానిధిని చివరిగా చూద్దాము అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత మరి అంత్యక్రియలకు ముందు వాళ్ళ కుమారుల్ని, అంటే ఈ దయానిధికి 3 కుమారులు ఉన్నారు, వాళ్ళ కుమారుల్ని అడిగారనమాట. ఏంటంటే, ఇదిగో మీ నాన్న ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు, ఎంతో మంచివాడు, ఈ గ్రామమే కాకుండా మిగతా గ్రామములంతటి కూడా మా అందరికీ కూడా మరి ఎంతగానో సహాయపడేవాడు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి మీ నాన్న యొక్క జ్ఞాపకార్థం మీరేం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి మరి ఆయన చుట్టానికి వచ్చినటువంటి ఆ ప్రజలందరూ కూడా ఆయన 3 కుమారులను అడిగారు. అడిగినప్పుడు పెద్ద కుమారుడు అంటూ ఉన్నాడు, నేను మా నాన్న పేరు చిరకాలం కూడా నిలబడేటట్టు, ఆ విధంగా మిగిలిపోయేటట్లు నేనేం చేస్తానంటే, ఇదిగో మా గ్రామము నడిబొడ్డున నేను ఒక విగ్రహాన్ని కట్టిస్తాను, ఒక విగ్రహాన్ని నిర్మించి మరి అది కలకాలం కూడా ఉండేటట్లుగా, ఆయన పేరు అలా నిలబడేటట్లుగా నేను చేస్తానని చెప్పేసి పెద్ద కుమారుడు అన్నాడు. ఇక రెండవ కుమారుడు, ఇదిగో మా నాన్న చాలా గొప్ప కార్యాలు చేశాడు, చాలా మంచి పనులు చేశాడు, ఆయన గురించి నేను ఒక మంచి పుస్తకం రాస్తాను. ఎవరైతే ఈ పుస్తకాన్ని చదువుకుంటారో, హో ఇదిగో ఈ దయానిధి ఈ విధంగా ఆయన మరి జీవించాడు, ఈ విధంగా మంచిగా ఆయన అందరికీ కూడా సహాయం చేశాడని చెప్పేసి ఆయన గురించి చాలా చక్కగా వాళ్ళందరూ కూడా మరి తెలుసుకుంటాడు ఆ యొక్క పుస్తకంను చదివి అని చెప్పేసి రెండవ కుమారుడు చెప్పాడు. మరి మూడవ కుమారుడు అంటూ ఉన్నాడు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన నేను మా నాన్న యొక్క అడుగు జాడల్లో నేను నడుచుకుంటాను, మా నాన్న యొక్క అడుగు జాడల్లో నేను నడుచుకుంటాను, మా నాన్న అడుగు జాడల్లో నేను నడుచుకొని మా నాన్నకు నేను మంచి పేరు తెస్తాను, అంటే ఆ విధంగా మా నాన్న పేరును నేను నిలబెడతాను. మా నాన్న పేరు ఈ విధంగా చూడండి, మా నాన్నకు మంచి పేరు ఉండబట్టి, మా నాన్న మంచి చేస్తుండబట్టి మీరందరూ కూడా వచ్చారు ఈరోజు. ఈ విధంగా ఆయన యొక్క పేరు నిలబడటమే కదా, కాబట్టి ఆయన మాదిరిగా నేను కూడా జీవిస్తూ మంచిగా ఆయన అడుగుజాడల్లో నేను జీవిస్తూ ఆయన యొక్క పేరుని నేను నిలబెడతానని చెప్పేసి మూడవ కుమారుడు అంటం జరిగింది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అది ఆయన అడుగు జాడల్లో నడవటం. విగ్రహం ఉంటుందా, కలకాలం ఉంటుందా, ఆయన ఏం లాభం దాన్ని కట్టిస్తే? ఓకే, పుస్తకం ఎంతమంది చదువుతారు ఆ యొక్క పుస్తకం, కానీ ఆ విధంగా ఆయన కడుగు జాడల్లో నడవటం వల్ల ఎంతోమంది మరి ఈయన యొక్క అడుగుజాడలో కూడా నడుస్తారు. ఆ విధంగా చాలామంది కూడా ఒక మంచి మార్గంలో నడుస్తారు. అవును ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తనకి ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. తన యొక్క ఏకైక కుమారుణ్ణి
దేవతలను పంపలేదు, లేకపోతే ఒక మాంత్రికుణ్ణి పంపలేదు, లేకపోతే ఎవరినో పంపలేదు. తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపించాడు. అంతకంటే గొప్ప, అంతకంటే బెస్ట్ చెప్పాలంటే ఇక దేవుడు ఏం చేయగలడు ఈ యొక్క లోకానికి, మనందరికీ కూడా? తన యొక్క ఏకైక కుమారుణ్ణే ఈ లోకానికి పంపించాడు. కానీ తన యొక్క ఏకైక కుమారుడు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆయన తండ్రిని విధేయించి సిలువ మరణం వరకు కూడా ఆయన్ను విధేయించాడు. అందువల్ల దేవుడు తన యొక్క కుమారుడికి గొప్ప వరాన్ని దయచేశాడు. ఆ యొక్క వరమే ఉత్థాన వరము. తన కుమారుడు ఉత్థానమయ్యేటట్లుగా మరి క్రీస్తు ప్రభువు, ఆ తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువుకు చేశాడు. మరి ఆ విధంగా ఇదిగో ఈ విధంగా నేను చేశాను నా తండ్రి దేవునికి, కాబట్టి మీరు కూడా ఈ విధంగా నడిచినట్లయితే నా మాదిరి కూడా మీరు లేస్తారు. మీరు మరణించినను తప్పకుండా మీరు జీవంతో లేస్తారు. మీరు కూడా ఈ విధంగా తండ్రి దేవునితోటి సదాకాలం కూడా జీవిస్తారు. కాకపోతే ఇదిగో నా యొక్క అడుగుజాడల్లో మీరు నడవాలి, నా ఆజ్ఞలను మీరు పాటించాలి అని చెప్పేసి క్రీస్తు ప్రభువు చెప్పి, ఇదిగో ఈరోజు సువిశేషంలో మనం చూసామేమంటున్నాడు? ఇదిగో మీరు వెళ్ళి, ప్రభువు చెప్తున్నాడు నా అడుగుజాడలంటే ఇదిగో తండ్రి దేవుని యొక్క సువార్త, ఆ యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క దయను, కనికరాన్ని, ఆయన గురించి నేను మీ అందరికి కూడా తెలియచేయడానికి లోకానికి వచ్చాను, దాన్ని మీకు తెలియచేశాను. కాబట్టి ఆ విధంగా ఆ తండ్రి దేవుడి యొక్క దయను, ప్రేమను అంతా కూడా మీరు కూడా వెళ్ళి ఇదిగో తెలియచేయండి, సువార్తను ప్రకటించండి. నా అడుగుజాడల్లో ఏ విధంగా అయితే నేను తండ్రి యొక్క అడుగుజాడల్లో నేను నడిచానో మీరు అదేవిధంగా నా యొక్క అడుగుజాడల్లో మీరు కూడా నడవండి. మీరు వెళ్ళేసి సకల జాతి జనులకు యొక్క సువార్తను ప్రకటించండి అని చెప్పేసి క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మార్కు పునీతుడి యొక్క పండుగను కొనియాడుకుంటూ ఉన్నాం. ఆయన గురించి కొంచెం తెలుసుకుందాం. ఆయన మేరీ అనేటువంటి ఆమెకి, అంటే ఆ తల్లిదండ్రులకి జెరూసలేములో జన్మించడం జరిగింది. తర్వాత ఈ శిష్యులు కూడా ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నా కూడా, మరి ముఖ్యంగా చెప్పాలంటే యేసు ప్రభు వాళ్ళకి దర్శనం ఇచ్చినప్పుడు కూడా మరి యొక్క మార్కు ఇంటిలో, ఎందుకంటే జెరూసలేములో వీరి యొక్క గృహం ఉంది కాబట్టి ఆ గృహంలో వీళ్ళు అప్పుడప్పుడు మరి సమావేశం అవుతూ ఉండేవాళ్ళు. ఈ విధంగా యేసు ప్రభు వాళ్ళకి దర్శనం ఇచ్చినప్పుడు కూడా మరి ఆ గృహంలోనే దర్శనం ఇచ్చాడని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. మరి తర్వాత ఈ బర్నబాస్ అనేటువంటి వాడిని కూడా మనం చూస్తాము. బర్నబాసు ఈ విధంగా మార్కుతోటి తర్వాత పౌలు గారితో కూడా వెళ్ళాడు సువార్తను ప్రకటించేదానికి. అయితే ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క బంధువు, వాళ్ళ యొక్క బంధువు ఈ యొక్క బర్నబాసు. ఆ విధంగా మరి మార్కు గారు పౌలు గారితోటి కలిసి అంతియోక్కి, సైప్రస్కి వెళ్ళారు, ఇది సువార్తను ప్రకటించేదానికి. తర్వాత మరి పౌలు గారు వేరే ప్రదేశానికి కూడా, మరి ముఖ్యంగా పంపిలి అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ యొక్క సువార్తను ప్రకటించేదానికి మార్కు అక్కడికి పోలేదు. పోకుండా ఏం చేశాడంటే తన యొక్క స్వగృహమైనటువంటి యొక్క జెరూసలేముకి రావటం జరిగింది. అప్పుడు పౌలు గారు ఏం చేశారు? ఓహో, ఈయన ఈ విధంగా పంపిలియాకు రాలేదు, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆయన యొక్క రెండవ సువార్త పర్యటనలో మరి మార్కును తీసుకొని వెళ్ళలేదు. అయితే మార్కు స్వగృహానికి వెళ్ళిన తర్వాత తోటి ఆగిపోయాడా? ఈ యొక్క సువార్తను ప్రకటించకుండా ఆ విధంగానే ఇంట్లో ఉండిపోయాడా? లేదు. ఆయన ఏం చేశాడంటే మరలా తన యొక్క సోదరుడైనటువంటి యొక్క బర్నబాసును తీసుకొని సైప్రస్కి వెళ్ళాడు. ఎక్కడికైతే వాళ్ళు ఇంతకు ముందు వెళ్ళి యొక్క సువార్తను ప్రకటించారో అక్కడికి వెళ్ళి వాళ్ళను ఇంకా యొక్క సువార్తలో వాళ్ళు ఇంకా మంచిగా జీవించాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి కూడా ఉండటము జరిగింది. ఇంకా యొక్క సువార్తను వాళ్ళకు ప్రకటించటం కూడా జరిగింది. దాని తర్వాత యొక్క మనస్పర్ధలన్నీ కూడా మరి అవన్నీ కూడా తీర్చుకొని మరలా పౌలు గారితో కలవటము, తర్వాత పౌలు గారితో రోము నగరానికి పోవటము, రోము నగరానికి పోయిన తర్వాత అక్కడ కూడా ఆయన యొక్క సువార్తను ప్రకటించడము, తర్వాత పేతురు గారితో కూడా అక్కడ ఉండటము. పేతురు మరి బోధించిన విషయాలన్నీ కూడా ఈయన రాశాడు ఈ యొక్క సువార్తలో. పేతురు, అందుకే మార్కు సువార్త మనం చదువుతాం, ఆ విషయాలన్నీ కూడా ఈయన రాయటము. తర్వాత మరి 74వ సంవత్సరంలో ఆయన మరణించటం కూడా జరిగింది. ఈ విధంగా చూడండి, మరి మార్కు మీరు వెళ్ళి సకల జాతి జనులకు నా సువార్తను ప్రకటించండి అని చెప్పేసిన దాన్ని అక్షరాల మార్కు ప్రకటించాడు. క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో ఆయన నడిచాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మార్కే కాదు, ఈరోజు మనం చూసినట్లయితే తన శిష్యులకు ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఇదిగో మీరు వెళ్ళి యొక్క సువార్తను ప్రకటించండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి యొక్క ఉత్థాన క్రీస్తుని గురించి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ప్రభు ఉత్థాన క్రీస్తు శిష్యులకు ఇచ్చినటువంటి ఒక 2 ఆజ్ఞలు ఏంటివంటే, ఒకటి తన యొక్క సువార్తను ప్రకటించటం, రెండవది తన సువార్తను ప్రకటించిన తర్వాత ఎవరైతే యొక్క సువార్తను విశ్వసిస్తారో వాళ్లకు జ్ఞానస్నానం ఇవ్వటం. ఒకటి సువార్తను ప్రకటించటం, రెండవది విశ్వసించిన వారికి జ్ఞానస్నానము ఇవ్వటం. ప్రభు అన్నాడు, ఎవరైతే
నా సువార్తను విశ్వసించి జ్ఞానస్నానం పొందుతారో వాళ్ళు రక్షింపబడతారు అన్నారు. ఎవరైతే, ఇక్కడ ఆ పదం మనం గమనించాలి, ఎవరైతే. ఇక్కడ ప్రభువు చెప్పలేదు మీరు వెళ్ళి ఖచ్చితంగా ప్రతి ఒక్కడు కూడా విశ్వసించాల్సిందే, ప్రతి ఒక్కడు కూడా జ్ఞానస్నానం పొందాల్సిందే అని ప్రభువు చెప్పలేదు. ఎవరైతే సువార్తను విశ్వసించి జ్ఞానస్నానం పొందుతారో వాళ్ళు రక్షింపబడతారని చెప్పేసి ప్రభువు అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను క్రీస్తు ప్రభువు గౌరవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే జ్ఞానస్నానం పొందుతారో వాళ్ళు రక్షింపబడతారు అంటూ ఉన్నాడు. అంటే చూడండి, ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు గౌరవిస్తున్నారు. కాబట్టి విశ్వసించాలి, విశ్వసించినంత మాత్రాన సరిపోదు. అంటే కేవలము ఇక్కడ ఏంటంటే నిత్య జీవం పొందటానికి ఏం చేయాలని చెప్పేసి ఇదిగో ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క విషయాలను కేవలము నా మైండ్లో, అంటే నా యొక్క మనసులో నేను తెలుసుకుంటే, ఓహో నిత్య జీవం పొందాలంటే ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఇలా చేయాలని తలుసుకుంటే సరిపోదు, అది నేర్చుకుంటే తెలుసుకుంటే సరిపోదు. కానీ ఏం చేయాలి? ఇక్కడ ఆ నిత్య జీవాన్ని మనం సొంతం చేసుకోవాలి. నిత్య జీవితాన్ని గురించి తెలుసుకుంటే సరిపోదు, ఆ నిత్య జీవితాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఆ నిత్య జీవితాన్ని మనం ఎప్పుడు సొంతం చేసుకుంటామంటే, ఎప్పుడైతే విశ్వసించిన తర్వాత మనం జ్ఞానస్నానం పొందుతామో అప్పుడు ఆ నిత్య జీవితాన్ని మనం సొంతం చేసుకుంటాం. ఆ విధంగా మనం గనక జ్ఞానస్నానం గనక పొందకపోతే నిత్య జీవితాన్ని మనం సొంతం చేసుకోలేం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే ప్రభువు చెబుతున్నారు. ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు జ్ఞానస్నానం పొందుతారో వాళ్ళు రక్షింపబడతారు అంటున్నారు. అదే మనము మార్కు శుభవార్త 6వ అధ్యాయంలో గనక చూసినట్లయితే ప్రభువు వారి శిష్యులను పంపిస్తూ ఏం చెప్తారంటే, మీరు యూదుల దగ్గరికి వెళ్ళి, యూదా జాతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పశ్చాత్తాపపడేటట్లు మీరు సువార్తను ప్రకటించండి అంటాడు. కానీ ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడు? యూదా జాతి దగ్గరికి మాత్రమే కాదు, ఏం చెప్తున్నాడు? సకల జాతి జనుల దగ్గరికి మీరు వెళ్ళమంటూ ఉన్నాడు. 6వ అధ్యాయంలో యూదా జాతి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఈరోజు సకల జాతి జనుల దగ్గరికి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అంటూ ఉన్నాడు. అంటే ఏ జాతి వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ క్రీస్తు ప్రభువుకు దూరంగా ఉన్నట్లయితే, ఉత్థాన క్రీస్తును తెలుసుకోపోయినట్లయితే, ఈ విధంగా విశ్వసించి జ్ఞానస్నానం పొందకపోయినట్లయితే వాళ్ళకు రక్షణ ఉండదు. కాబట్టి ఎవరైతే ఇదిగో క్రీస్తు ప్రభు యొక్క స్వార్థను విశ్వసించి జ్ఞానస్నానం వాళ్ళు ఎవరైనా కానీ, యూదులు మాత్రమే కాదు, అన్యులు కానీ, ఎవరైనా కానీ, ఏ జాతికి చెందిన వాళ్ళైనా కానీ, ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు రక్షింపబడతారు అని చెప్పేసి ఈ విధంగా ప్రభు వాళ్ళను పంపటం జరుగుతూ ఉంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక మనము 3వ విషయం చూసినట్లయితే వాళ్ళకు శక్తులను ఇస్తూ ఉన్నాడు. ఏం శక్తినిస్తూ ఉన్నాడు ఈ యొక్క అపోస్తలులకు, శిష్యులకి? ఇదిగో మీరు దెయ్యాలను కూడా వెళ్ళగొట్టగలరు, ఈ విధంగా అద్భుత కార్యాలు మీరు చేయగలరు అని చెప్పేసి ప్రభు యొక్క శక్తిని వాళ్ళకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు వెళ్ళి ఈ యొక్క కార్యాలను చేయండి అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ కేవలము శిష్యులకు మాత్రమే కాదు, ఎవరైతే ఈ యొక్క సువార్తను విశ్వసిస్తారో, జ్ఞానస్నానం పొందుతారో, అంటే మనందరం కూడా ఈ యొక్క అద్భుత కార్యాలను చేయగలం. అపోస్తలులు ఏ విధంగా అద్భుత కార్యాలు చేశారో, నేను విశ్వసించాము, జ్ఞానస్నానం పొంది క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసులుగా మనం జీవిస్తున్నాం. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసులందరూ కూడా, నా విశ్వాసులందరూ కూడా యొక్క అద్భుత కార్యాలు చేస్తారు అని చెప్పేసి ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా అవి చేయగలం. ఇక్కడ అదనంగా ఇంకో 3 అద్భుతాలను కూడా, అంటే 3 విషయాలను కూడా విశ్వాసులకు ఇస్తున్నాడు. ఏంటివి అవి అంటే, ఇక్కడ ఇదిగో మీరు అన్న భాషల్లో మాట్లాడగలరు, పాములను కూడా మీరు ఎత్తి పట్టుకోగలరు, మీరు విషం తాగినా కానీ అది మిమ్మల్ని ఏం చేయదు, ప్రాణాపాయమైంది మీరు తాగినా కూడా ఏం చేయదు మిమ్మల్ని, మీరు బ్రతుకుతారు, జీవిస్తారు అని చెప్తున్నాడు. అంటే ఈ విధంగా నేను జ్ఞానస్నానం పొందాను, విశ్వసించానని చెప్పేసి పోయి విషం తాగటం కాదు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే ప్రభు ఏం చెబుతున్నాడంటే, ఇదిగో మీరు ఆపదల్లో ఉన్నారా, మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చినాయా, మిమ్మల్ని ఎవరైనా వ్యతిరేకంగా ఉండి మీకు హింసిస్తున్నారా, అటువంటి ఇబ్బందులు సమస్యలు మీకు ఉన్నట్లయితే నేను మీకు తోడుగా ఉంటాను, కన్నురెప్ప మాదిరిగా మిమ్మల్ని కాపాడుతాను అని ఇక్కడ అర్థం. కాబట్టి మనం ఎక్కడికి పోయినా క్రీస్తు ప్రభువును సువార్తను ప్రకటించేటప్పుడు మనకు భయపడాల్సిన అవసరం లేదు, నేను మీకు తోడుగా ఉంటానని చెప్పేసి ప్రభు అంటూ ఉన్నాడు. అయితే ఇక 4వ విషయం ఏంటంటే, మనం చూసాము ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనుపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. చూడండి, దేవుని కుడి ప్రక్కన కూర్చున్నాడు అంటే ఆయన మోక్షారోహణం కావటం మనము చూస్తూ ఉన్నాము. అంటే క్రీస్తు ప్రభు మన కంటికి ఇప్పుడు కనిపించటం లేదు, మన కంటికి ఇప్పుడు కనిపించినంత మాత్రాన ప్రభు మనల్ని ఆదుకోవటం లేదు, ఆదరించటం లేదు, మన మధ్యలో ఉండటం లేదని కాదు. తప్పకుండా మనందరి మధ్యలో ఉంటూనే ఉన్నాడు. నేను మీతో ఉంటాను, సదాకాలం కూడా నేను మీతో ఉంటాను అని చెప్పేసి మీకు తోడుగా ఉండి ఈ యొక్క అద్భుత కార్యాలు మీ ద్వారా నేను చేపిస్తాను, నడిపిస్తాను
అని చెప్పేసి ప్రభు మనకు హామీ ఇస్తున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ విధంగా మనందరం కూడా జ్ఞానస్నానం పొందినటువంటి మనందరం కూడా మరి క్రీస్తు ప్రభు యొక్క సువార్తను మనము బోధించాలి, ప్రకటించాలి. ప్రకటించాలి అంటే బోధించటం అంటే అర్థం ఏంటంటే టీచింగ్ అంటే చెప్పటం. ఇక్కడ ప్రకటించటం అంటే మన యొక్క జీవిత విధానం ద్వారా మనము దాన్ని చూపించటం, ఆ సువార్తను ప్రకటించటం. అందుకే అసిసిపురి ఫ్రాన్సిస్ గారు అంటారు, మనం ఎప్పుడు కూడా ప్రకటించాలి అంటాడు, బోధించటం కాదు. బోధించడం చాలా సింపుల్. బోధించడం అంటే ఏంటి? చెప్పటం. ఇదిగో క్రీస్తు ప్రభు గొప్ప దేవుడు, క్రీస్తు ప్రభు ఈ విధంగా చేశాడు, ఆ విధంగా చేశాడు అని చెప్పేసి చెప్పటమే, అది బోధించటం, టీచింగ్. అది కాదు గొప్పతనం. ప్రకటించాలి, కరిగ్మా అంటే ప్రకటించాలి అంటున్నాడు ప్రభు. ప్రకటించటం అంటే ఏంటి? ఇదిగో నీ యొక్క జీవిత విధానం ద్వారా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు మంచిగా నడుచుకుంటే, నువ్వు క్రీస్తు ప్రభు ఆయన యొక్క అడుగు జాడల్లో కనుక నువ్వు నడిచినట్లయితే అదే ప్రకటించటం. వేరే వాళ్ళు నేను చూసి ఇదిగో ఈయన క్రీస్తు ప్రభు శిష్యుడు అని చెప్పేసి వాళ్ళు నడుచుకుంటారు. అది ప్రకటించటం. ప్రకటించండి, మీరు అవసరమైతేనే బోధించండి అంటున్నాడు. అవసరమైనప్పుడు బోధించండి, ప్రకటించండి. అంటే ప్రకటించిన తర్వాత ఈ విధంగా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మీరు చెప్పండి. లేకపోతే మీ యొక్క జీవిత విధానాన్ని బట్టి, మీ యొక్క నడవడికను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నువ్వు చేసే పనులను బట్టి, కార్యాలను బట్టి ఇదిగో క్రీస్తు శిష్యుడు అని చెప్పేసి మరి ప్రజలు తెలుసుకుంటారు. అది సువార్తను ప్రకటించడం అంటే అని చెప్పేసి మరి అసిసిపురి ఫ్రాన్సిస్ గారు చెప్తూ ఉన్నాడు. మరి నువ్వు నేను ఏ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభువును ప్రకటిస్తూ ఉన్నామా? ఏ విధంగా ప్రకటిస్తూ ఉన్నాము? పూజలో పాల్గొంటున్నాం, ప్రార్థన చేసుకుంటాం, కానీ నా జీవిత విధానం ద్వారా నేను క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నానా? కాబట్టి ఈ విధంగా క్రీస్తుని ప్రకటించేదానికి దేవుడు మనకు కావాల్సినటువంటి యొక్క శక్తిని ప్రసాదించమని చెప్పేసి ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులారా, మన దేవుడు దయామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు. తన బిడ్డలు విశ్వాసముతోటి, నమ్మకతోటి ఏమడిగినా కూడా తప్పకుండా ప్రభువు దయచేస్తాడు. కాబట్టి అటువంటి విశ్వాసంతో, నమ్మికతో ఇప్పుడు మనము మన యొక్క అవసరాల గురించి ప్రభువును విన్నవించుకుందాం. మొట్టమొదటిగా మన జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారి గురించి ప్రార్థన చేద్దాం. మేత్రానులు, గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, మరి ఎవరెవరైతే తమ యొక్క జీవితాలను క్రీస్తు ప్రభు యొక్క సువార్తను, ఇదిగో ఈరోజు మనం సుశేష పట్ల విన్నట్టుగా మరి క్రీస్తు ప్రభు సువార్తను నలుమూలలు కూడా ప్రకటించడానికి తమ యొక్క జీవితాలను అంకితం చేసుకున్నారు, వారందరిని కూడా పేరు పేరున మరి ప్రభువు దీవించి మరి వారు చేస్తున్నటువంటి యొక్క పనిలో వారికి తోడుగా ఉంటూ వారికి కావాల్సినటువంటి యొక్క వివేకాన్ని, జ్ఞానాన్ని, శక్తిని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దేశ నాయకులను మరియు ప్రపంచంలో ఉన్న దేశ నాయకులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. మరి ముఖ్యముగా ఈ యొక్క కరోనా వ్యాధి ఎంతగానో ప్రజలను మరి భయంకపితులను చేస్తున్నటువంటి యొక్క సమయాన మరి వారు తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాలు కూడా మరి మీరు దీవించి, అదేవిధంగా ప్రజలందరూ కూడా వాళ్ళకు సహకరిస్తూ మరి యొక్క వ్యాధిని పూర్తిగా నిర్మూలించేదానికి, అందరూ కూడా శాంతి సమాధానంతో జీవించేదానికి కావాల్సిన వరాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ ఇంత విజయవంతంగా ముందుకు సాగుతుందంటే దీని వెనక ఎంతోమంది ప్రభు ఆర్థికంగా మరి ఆధ్యాత్మికంగా సహాయపడుతున్నారు ప్రభు. ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి వారి యొక్క కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేసి వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, జ్ఞానస్నానం పొందిన ప్రతి బిడ్డకు కూడా క్రీస్తు ప్రభు గురించి మరి బోధించేటువంటి యొక్క బాధ్యత ఉందని చెప్పేసి తెలుసుకొని వారి యొక్క జీవిత విధానము ద్వారా ఈ స్వార్థను ప్రకటించేదానికి వారికి కావాల్సినటువంటి సహాయం చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల గురించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంతోష హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో, సంతోష హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో అర్పించెదను నా కానుకను, ప్రీతితో చేకొని
దీవించు దేవా. సంతోష హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో నన్ను పేరుతో పిలచి నీ సేవకు మలచితివి. అభిషేక వరములతో ఔన్నత్యము పెంచితివి. నన్ను పేరుతో పిలచి నీ సేవకు మలచితివి. అభిషేక వరములతో ఔన్నత్యము పెంచితివి. అడుగడుగున నాకు అండగా నిలచితివి. అడుగడుగున నాకు అండగా నిలచితివి. అందుకు నా జీవిత సకలము, నా సేవలోని సర్వము. సంతోష హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలాపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మహిమపరిచిన పునీత మార్కును మేము కొనియాడుచూ ఈ స్తుతి బలిని నీకు సమర్పించుచున్నాము. సుశేషము ప్రకటించుటలో నీ శ్రీసభ నిరంతరం నిమగ్నమయుండునట్లు చేయమని, ఈ కార్య సాధనలో శ్రీసభకు స్థిర చిత్తమును దయచేయమని ప్రాధేయపడి అడుగుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు నీ సత్యసభను అపోస్తుల పునాది మీద బలముగా నిర్మించి పటిష్టపరచితివి. భూమి మీద అది నీ పవిత్రమునకు శాశ్వత చిహ్నముగా ఉండునట్లు చిత్తగించితివి. సర్వమానవులకు నీ స్వర్గీయ బోధలు అందింప ఉద్దేశించితివి. కావున ఇప్పుడును ఎల్లప్పుడును దూతల దళముతో ఏకమై మేము హృదయపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పవనపిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున అవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమనందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఇలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శిలుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతను మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యవు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీరము నన్ను చేర్చునుగాక.
క్రీస్తు శరీరము. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. పాపోచరణముగా వించి ప్రభు వెలుగును నీలో నింపా. పాపోచరణముగా వించి ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. ప్రార్థించుదము. సర్వశక్తిగలవు సర్వేశ్వర, మేము నీ పీఠము నుండి స్వీకరించిన ప్రసాదము మమ్ము పవిత్రపరచి బలమునసగవలనని ప్రార్థించుచున్నాము. పునీత మార్కు బోధించిన రక్షణ సందేశమందు మేము దృఢ విశ్వాసము కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. ఓ ప్రభు, ఓ ప్రభు, నీతో ఉండ
నీ వద్ద నేర్చుకొనగా నీ సువార్త ప్రకటింపగా నన్ను దీవించుము. నీతో ఉండగా నీ వద్ద నేర్చుకొనగా నీ సువార్త ప్రకటింపగా నన్ను దీవించుము. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని.